వామ్మో ఇదెక్కడ వర్షం రా నాయన. తిరుమలలో దిగి రూమ్ తీసుకుని ముందుగా దగ్గరలో ఉన్న కళ్యాణ కట్టకు వెళ్లి కత్తెరలు ఇచ్చేసా. తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చాం. మేం దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకున్నది అయితే నెక్స్ట్ డే కి. ఎలాగో ఈ రోజు ఖాళీయే కదా అని అలా మాడవీధిలోకి వెళ్లి వరాహ స్వామివారిని ముందుగా దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అసలు 6 నిమిషం గ్యాప్ ఇవ్వకుండా అలసట పాడు లేకుండా వర్షం నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉందండి. ఒక్క క్షణం నాకు కూడా డౌట్ వచ్చిందండి, తిరుమలలో ఉన్నామా లేదంటే చిరపుంజిలో ఉన్నామా అని. తిరుమలలో దిగ్గానే కిరణ్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 300 రూపాయలు పెట్టి ఈ గొడుగు కొనడం. ఎందుకంటే ఇది లేకపోతే ఈ 2 రోజులు అడుగు తీసి అడుగు వేయలేమేమో అని మొదటి అడుగు పెట్టినప్పుడే అర్థమైపోయిందండి. అసలే మా అయ్యాన్ని మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్, అందులోనూ ఎక్స్ట్రా లగేజ్ లాగా మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గొడుగు మూత అయితే తప్పట్లేదు. సర్లే వర్షం ఆగిపోయింది కదా అని గొడుగు క్లోజ్ చేసే గ్యాప్ లో మళ్ళీ మొదలు పెట్టేస్తుందండి. ఈ వర్షానికి తోడి చలి ఉందండి, ఎముకలు కొరికే చలి అంటారు చూడండి, నాకు అలా అనిపించింది. మీలో ఎవరైనా రాబోయే 4-5 రోజుల్లో తిరుమల రావాలనుకుంటే స్వెటర్లు, రెయిన్ కోట్లు, గొడుగులు లాంటివి మాత్రం తెచ్చుకోవడం అస్సలు మర్చిపోకండి.